అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హవా నడుపుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి గుంటూరు ఎంపీ మనందరికీ తెలుసు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈయన ఫారిన్ నుంచి వచ్చారు. భారతదేశంలోని అత్యధిక ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు, అందరికంటే ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి, ధనికుడు అయినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇటీవల సర్వేలో ఆయన అందరికంటే ధనవంతుడని తేలటం జరిగింది. సో ఇప్పుడు ఈయన మీద కూటమిలో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. కూటమిలో ఈయనతోటి అందరూ కూడా సరైన సఖ్యత లేదు. కారణం ఏంటంటే, దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎందుకంటే ఈయనకి డబ్బుందని, ఈయనకి ఏదో అర్హత ఉందని, ఈయనకి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఊరికి కూడా వీళ్ళకి లేవని కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు. ఇది మిగతా నాయకులు, సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ విషయం కొంచెం తలనొప్పిగా మారింది. ఇంత సీనియర్ అయి ఉన్నటువంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు పక్కన పెట్టేసి కనీసం వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా, పలకరించకుండా కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి అని గుంటూరు జిల్లా వాసులందరూ, గుంటూరు పార్లమెంట్ పరిధి మొత్తం కూడా కోడైకి వస్తుంది. అయినా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎక్కడా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకంతెందుకు, అదే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నరసరావుపేట, ప్రస్తుతం పల్నాడు హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు. ఇప్పుడు ఈయన గతంలో వైసీపీలో గెలిచారు, ఇప్పుడు టీడీపీ తరఫున వచ్చి కూడా అక్కడ సేమ్ అదే ప్లేస్లో గెలిచారు. అయినప్పటికీ వయసులో చిన్నవాడైనప్పటికీ ఈయనకి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదట. ఎందుకంటే ఈయన వైసీపీలో గెలిచారు, తెలుగుదేశం పార్టీలో గెలిచారు. కానీ ఎట్ ఏ టైం వచ్చి గుంటూరు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఆయనకి ఇచ్చే గౌరవ మర్యాదలు లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వట్లేదు. అందుకే ఈ మధ్య వీళ్ళిద్దరు కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చాయి. సో అంతేకాదు, గుంటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, సీనియర్ నాయకులకు కానీ ఎక్కడ కూడా ప్రాధాన్యత లభించట్లేదు. ఎక్కడ చూసినా పెమ్మసాని గారి పేరే వినిపిస్తా ఉంది. ఎందుకు అంటే, డబ్బు ఉంటేనే ప్రాధాన్యత ఇస్తారా, నెక్స్ట్ డబ్బు ఉంటేనే ఈయన గెలుస్తాడా అని తెలుగుదేశం పార్టీలో వాళ్ళే గుసగుసలాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు అదేవిధంగా మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రియలైజ్ అయ్యారట. ఎందుకంటే ఇందులో మా ప్రమేయం ఏం లేదయ్యా, ఇదంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, లోకేష్ గారు ప్లాన్ చేసుకొని ఆ గల్లా మాధవి గారిని ప్లాన్ చేసి ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఆమె నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టింది. మళ్ళా సమిచిపోయింది, అయిపోయింది అనుకున్న విషయం అది క్లోజ్ అయిపోయిందిలే, ఇంకా గొడవ ఎందుకు అనుకొని కూటమి నేతలు గుండె మీద చేసుకుని హాయిగా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆమె మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఆయన క్యాడర్ ఇది, ఆయన క్యారెక్టర్ ఇది అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ని అసెస్ చేసే పరిస్థితి ఆమె మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టింది. సో దీనివల్ల వైసీపీ వాళ్ళకి ఒక్కసారిగా మళ్ళా పూనకాడ రేగే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి మాటలు మొత్తం కూడా పెమ్మసాని గారి ఆమె రెచ్చగొట్టి తీసుకొచ్చారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరిగినా కూడా మేము ఆ విషయాలు పట్టించుకో, మాకు సంబంధం లేదని కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మాజీ మంత్రులే చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు పెమ్మసాని గారికి ఇప్పటికైనా ఆయన్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నట్టు దించుతారా, లేకపోతే అలానే ఆయన ఇంకా హైలైట్ చేసి హైప్ చేస్తా ఉంటారా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు. సో పెమ్మసాని గారే పార్టీకి సీనియర్ నాయకుల, మేం కాదా, మాకు అంత ప్రాధాన్యత లేదా, మాకు అపాయింట్మెంట్లు కూడా ఉండవా, ఆయన అయితే డైరెక్ట్ వెళ్ళిపోవటమేనా సీఎం గారి దగ్గరికి, విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? ఏంటి అన్యాయం, ఏంటి మాకు ఈ బాధ అని తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా బాధపడుతున్నారు. ఒక గుంటూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మాజీ మంత్రులు, సీనియర్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఈయన ముందు బలాదూరైపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే పోయి ఆయన ప్రతి కార్యక్రమానికి పిలుచుకోవటం, ఆయన ప్రతిదానికి ఫోన్ చేసి మాట్లాడటం, ఆయనే ఫస్ట్, ఆయనే ప్రథమం, మిగతా వాళ్ళందరూ జీరో అని మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరికీ ఎక్కటి కొడుతుంది. దీనివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు. సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెనకుండా నడిపించినటువంటి గల్లా మాధవి గారి పరిస్థితి ఎలా అయిపోయిందో, అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలిసి కూడా ఆయన్నే ప్రాధాన్యత ఇవ్వటం, దానివల్ల మేము సఫర్ అవటం, పార్టీకి ఇది నష్టం కలుగుతుంది అనే మాటలు వినిపిస్తామని.
సో మొత్తం మీద పెమ్మసాని గారు కీలకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీలో ఈయన ఒక సెలబ్రిటీ లాగా మారారు. చంద్రబాబు నాయుడు సైతం ఈయనకు మాత్రమే గౌరవం ఇవ్వటం, మిగతా వాళ్ళకి లేకపోవడం వల్ల కొంచెం యాసిడిటీ ఎక్కువైపోతా ఉంది ప్రతి ఒక్కళ్ళు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా ఈ పార్టీలు ఈ పదవులు మాకు వద్దురా బాబు, మేము మారిపోతాం అనే మాటలు కూడా వినిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాలి. ఈలోగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జ్ఞానోదయం అవుతుందో లేదో అని చెప్పేసి ఇటీవల ఒక మహిళా నేత కూడా, తెలుగుదేశం పార్టీ మహిళా నేత కూడా మాట్లాడటం జరిగింది. సో థ్యాంక్ యూ.